సాగుతోంది. పోలింగ్ రోజు ఆ తర్వాత విధ్వంసకాండ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కౌంటింగ్ వరకు నిఘాను కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది. అవసరమైతే మరిన్ని బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీంతో కౌంటింగ్ సమయం దగ్గర పడటంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. పోలింగ్ తర్వాత అల్లర్లలో పాల్గొన్న వారిపై ఫోకస్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 168 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన పోలీసులు ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు. అల్లర్లకు పాల్పడుతున్న వారిపై రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు. 3 రోజుల్లో 276 ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించామని డీజీపీ హరీష్ గుప్తా తెలిపారు. ఇప్పటి వరకు 1131 వాహనాలను సీజ్ చేశామన్నారు. ఏపీలో ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతులు రద్దు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బాణాసంచా విక్రయాలపై నిషేధం విధించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని డీజీపీ కోరారు. ఏపీలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే ఈ ఆపరేషన్ కి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సాయి సుధా. రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం మరుసటి రోజు జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం రేపిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో మొత్తం ఈవీఎంలను ధ్వంసం చేయడం కావచ్చు, మరోవైపు అధికార విపక్ష పార్టీలు దాడులకు తెగబడడం కావచ్చు, ఇవన్నీ చూస్తున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో ఎలక్షన్ కమిషన్ రాష్ట్రం జరుగుతున్న పరిణామాల మీద సీరియస్ గా వ్యవహరించింది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పేప్పటికీ ఆదేశాలను జారీ చేసి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఇంకా జరగాల్సిన ఒకే ఒక్క ప్రక్రియ ఏదైతే జూన్ 4వ తారీఖు కౌంటింగ్ నేపథ్యంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతాయని చెప్పి నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడాను అన్ని సమస్యాత్మక సెంటర్లు ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున పోలీసులు పహారా కాస్తూ కార్డన్ సెర్చ్ పేరుతోటి అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా సంచరిస్తున్నా, కొత్త వ్యక్తులు ఎవరైనా సరే ఆ ఏరియాలో సంచరిస్తున్నా సరే ఖచ్చితంగా వాళ్ళని తనిఖీలు నిర్వహించడం, అదేవిధంగా వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఎటువంటి పత్రాలు లేకుండా లైసెన్సులు కావచ్చు, లేదంటే వెహికల్స్ తాలూకా సీ బుక్లు కావచ్చు, ఇలాంటివి ఏమైనా లేకపోయినా కార్లు కానీ, 2 వీలర్స్ కానీ ఇవన్నీ ఏమైనా వాళ్ళకి డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అన్ని చోట్ల కూడా తనిఖీలు నిర్వహిస్తూ అవసరమైన చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే దాదాపు 250 పైచిలకు ద్విచక్ర వాహనాలను కూడా సీజ్ చేయడం జరిగింది. మరోవైపు ఇళ్లలోకి వెళ్లి ఎవరైనా కొత్త వ్యక్తులు మీ ఇంట్లోకి వచ్చారు, అదేవిధంగా అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా సంచరిస్తే ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలని చెప్పి ఇప్పటికే పోలీసులు అన్ని చోట్ల కూడాను కఠినంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కొత్త డీజీపీ బాస్ ఏపీ డీజీపీ ఎవరైతే ఉన్నారో హరీష్ కుమార్ గుప్తా పూర్తి స్థాయిలో అన్ని జిల్లాల ఎస్పీలకు కావచ్చు, అదేవిధంగా నగర పరిధిలో ఉన్నటువంటి కమిషనర్లకు కావచ్చు, వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడాను ఉపేక్షించేది లేదని చెప్పి ఇప్పటికే రౌడీ షీటర్లను కూడా పూర్తి స్థాయిలో హెచ్చరించడం, ఏదైనా అల్లర్లకు తెగబడితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఇంకో పక్క ఎక్కడైతే మెయిన్ సెంటర్స్, ఎక్కడైతే అనుమానాస్పద ప్రాంతాలు ఉన్నాయో ఖచ్చితంగా ఒక ఊరి నుంచి వేరే ఊరికి అక్కడికి వెళ్లి అక్కడ ఏమైనా అల్లర్లు చేసే సంఘటనలు ఉన్న నేపథ్యంలో చాలా సీరియస్ గా వ్యవహరించేందుకు ఇప్పటికే హోటల్స్ కావచ్చు, లాడ్జీలు కావచ్చు, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఎప్పటికప్పుడు రోజువారీ ఒక డ్యూటీ లాగా పోలీస్ అధికారులు అందరూ కూడా పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తే ఎప్పటికప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని సేకరించడం, కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా పరిశీలించి నిశ్చితంగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఇంకో పక్క బాణసంచా విక్రయాలు కానీ ఏదైనా సరే ఈ కౌంటింగ్ ముగిసిన తర్వాత, పోలింగ్ అయిన అనంతరం కావచ్చు, లేదంటే కౌంటింగ్ పూర్తయిన తర్వాత గెలిచిన అభ్యర్థులు ఎక్కడా కూడా ర్యాలీలు నిర్వహిస్తూ బాణసంచా కాల్చే పరిస్థితి ఉండకూడదని చెప్పి బాణసంచా నిల్వ ఉంచడం కానీ, విక్రయించడం కానీ వీటి మీద కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఇప్పటికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మనం తాజాగా చూసుకున్నట్టయితే విశాఖపట్నానికి సంబంధించి గాజువాక ప్రాంతంలో గాంధీ అనే ఒక వ్యక్తి దగ్గర సుమారు 5 లక్షల రూపాయల బాణసంచా నిల్వ ఉండడంతో అతన్ని అదుపులోకి తీసుకొని ఆ బాణసంచా ఏవైతే క్రాకర్స్ ఉన్నాయో వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇంకో పక్క మనం చూసుకున్నట్టయితే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదేవిధంగా ఎస్పీలు ఎక్కడికక్కడ ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని డైలీ చెక్ చేయడం, వాటికి వేసినటువంటి సీల్ ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా ఉన్నాయా లేదనేది కూడా వాళ్ళు నిశ్చితంగా పరిశీలిస్తున్న పరిస్థితి. ఇంకో పక్క జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో వ్యవహరిస్తూ అన్ని సెంటర్స్ ఏవైతే ఉన్నాయి, స్ట్రాంగ్ రూమ్స్ భద్రపరిచిన కేంద్రాలన్నింటినీ కూడాను రోజు
తనిఖీలు చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా, అదేవిధంగా ఈ నేరస్తులు మరింత రెచ్చిపోకుండా ఉండేందుకు పూర్తిస్థాయిలో అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తం అవుతూ డైలీ ఇది ఒక ప్రాసెస్ లాగా అన్ని ఏరియాల్లోనూ కూడాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన కూడళ్లు ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాల్లో నాకాబంద్ నిర్వహిస్తూ మరొక కాగ్నిజెన్స్ పేరుతో ఈ వెహికల్స్ ని తనిఖీ చేయడం కావచ్చు, అనుమానాస్పద వ్యక్తులు ఎవరు ఉంటే వాళ్ళని కూడా నిశ్చితంగా పరిశీలించి వాళ్ళ తాలూకు ఆధార్ కార్డు కానీ వాళ్ళ డేటా అంతా సేకరిస్తున్న పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాము. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో కూడా పెద్ద ఎత్తున తనిఖీలు కూడా నిర్వహించారు. అదేవిధంగా విజయవాడ కావచ్చు, ప్రధానంగా పల్నాడు జిల్లాకి, మరోవైపు అనంతపురం, అదేవిధంగా తిరుపతి జిల్లాల్లో ఇటీవల చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలు అయితే మోహరించి అన్ని చోట్ల కూడాను నిశ్చితంగా పరిశీలిస్తూ తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూనే ఉంది. సాయి సుధా. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.